ఫ్రెండ్స్, ఏ కథ అయినా సరే ఒక మనిషి చనిపోతే అక్కడ అంటే మెయిన్‌గా ఆ సీరియల్‌లో క్యారెక్టర్ ఎవరైనా మెయిన్ క్యారెక్టర్ ఉన్నారనుకోండి. ఆ క్యారెక్టర్ చనిపోతే ఆ కథ ముగిసిపోతుంది. కానీ 'గోదావరి' సీరియల్‌లో మాత్రం ఆ ఇంటి పెద్ద అసలు ఈ కథకు మూలాధారమైన శంకర్ నారాయణ చనిపోవడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. శంకర్ నారాయణది ఒక సూపర్ డూపర్ ఫ్యామిలీ. నలుగురు కూతుళ్ళు, అమ్మ, కట్టుకున్న భార్య. అయితే మొత్తం ఆడవాళ్ళే. శంకర్ నారాయణ ఒక్కడే పాపం దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు. 30, 40 ఏళ్లుగా అంటే పెళ్ళైన కొన్ని రోజులకే దుబాయ్ ఎళ్ళిపోయి చాలా కష్టపడి పిల్లలు మంచిగా బ్రతకాలి. నేను చదువుకోలేదు. అంటే శంకర్ నారాయణ చదువుకోడనమాట. చదువుకోలేదు. 10థో, ఇంటరో చదువుకొని ఆపేస్తాడు. అయితే తను మధ్యలో ఆపేశాడు కాబట్టి పిల్లలు అలా ఉండకూడదు. వాళ్ళకి కావాల్సిందే చదువుకోవాలని చెప్పేసి రూపాయి కూడబెట్టి పిల్లల కోసం ఒక మంచి ఇల్లు కట్టాడు. వాళ్ళ చదువులు గట్రా, నగలు అన్నీ చేశాడు. వాళ్ళ కోసం ఒక తోట కొంటాడు. ఒక తోట కారణంగా మొత్తం ఈ సీరియల్‌లో జీవితాలన్నీ మారిపోతాయన్నమాట. అసలది ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇతను మెయిన్ క్యారెక్టర్. ఇతని పేరు సింహాద్రి. ఈ ఊరి పెద్ద. అంటే శంకర్ నారాయణ, సింహాద్రి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులంటే మామూలు ప్రాణ స్నేహితులు కాదు. చిన్నప్పటి నుంచి ఒకటే స్కూలు, ఒకటే కాలేజు అన్నీ ఒకటే అనమాట. అయితే ఈ సింహాద్రి అనేవాడికి డబ్బు పిచ్చి ఎక్కువ. నిజం చెప్పాలి అంటే శంకర్ నారాయణ తన భార్యని, తన పిల్లల్ని, తన కన్న తల్లిని కన్నా ఎక్కువగా తన ప్రాణ స్నేహితుడైన ఇతన్ని అంటే సింహాద్రిని ఎంతగానో నమ్మాడు. తను పంపించిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఇతనికే సింహాద్రికే ఇచ్చాడు. తోట కొనమని 40,00,000 రూపాయలు ఇచ్చాడు. అయితే తోట రిజిస్ట్రేషన్ కూడా నువ్వు వచ్చాక అయిపోతుంది అంటే చాలా ఆశతో శంకర్ నారాయణ తన ఊరికి వచ్చి ఇక పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు తన పెద్ద కూతురికి. అయితే ఇతనికి ఒక చెల్లెలు ఉంది. ఆవిడ పేరే భువనేశ్వరి. అయితే అందరూ భువన భువన అంటారు. ఈమె చాలా అంటే చాలా ఇగో క్యారెక్టర్. కొడుకంటే పంచప్రాణాలు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి సీరియల్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ అమ్మాయికి ఈవిడకిను హీరోయిన్ జానుకి అస్సలంటే అస్సలు పడదు. ఈమె ఒక్కగానొక్క కొడుకే సూర్య. సూర్యకి జాను అంటే చాలా ఇష్టం. జాను ఎవరని అడగకండి, అది కూడా చెప్తాను. అయితే ఈవిడగా ఒకసారి తన కొడుకుని ఏదో పొరపాటున చిన్న చిన్న గొడవ కారణంగా నీళ్ళల్లో తోసేసిందని చెప్పేసి జాను అంటే పడదు. ఈవిడ ఒకే రకమైన మనిషి. అలాగే జాను కూడా ఒకే రకమైన మనిషి. కొడుకు జానుని ప్రేమిస్తున్నాడని తెలిస్తే పెద్ద రచ్చ చేసేస్తుంది. ఇక ఈ అబ్బాయి సూర్య గురించి చెప్పాలంటే ఇతను మట్టిలో మాణిక్యం అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఆస్తులు, అంతస్తులు ఉన్నా కూడా తను ఎలా అయినా సరే పని చేస్తుంటాడు. నీతికి, న్యాయానికి. నిజం చెప్పాలంటే తను చాలా అంటే చాలా కట్టుబడి ఉంటాడు. వెరీ హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు. ఇక భువనేశ్వరికి భర్త ఉన్నాడా లేదా అంటే నిజం చెప్పాలంటే భర్త వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఈవిడే బిజినెస్‌లన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇక కొడుకుని చాలా కష్టపడి పెంచుతుంది. కొడుకు కూడా తల్లంటే పంచ ప్రాణాలు. ఇక ఈ క్యారెక్టర్ చాలా వింత క్యారెక్టర్. ఇతనిలాంటి భర్త కావాలని ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకునే క్యారెక్టర్. ఇతని పేరు మురళీకృష్ణ. స్వయాన ఇందాక చనిపోయిన శంకర్ నారాయణ సొంత మేనల్లుడు. ఇతనికి శంకర్ నారాయణ పెద్ద కూతురు అలకనంద అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ముఖ్యంగా చెప్పాలి అంటే తన కోసం తన ప్రాణానిమ్మన్నా ఇచ్చేస్తాడు. తను అలకనంద "నువ్వు దేనికి పనికిరాని వాడివి, జాకెట్లు కుట్టుకునేవాడివి" అన్నా కూడా దాన్ని చిరునవ్వుతో స్వీకరించాడే తప్ప అలకనంద మీద ప్రేమను చంపుకోలేదు. ఇటువంటి భర్త ఉంటే డబ్బు లేకపోయినా పర్లేదనిపిస్తుంది ఏ ఆడదానికైనా సరే. అయితే ఇక ఈవిడెవరంటే శంకర్ నారాయణకి స్వయాన చెల్లెలనమాట. అంటే ఇందాక మనం చూసిన మురళీకృష్ణకి అమ్మ. అయితే ఈవిడకి కూడా కొడుకంటే ప్రాణం. మొదటగా అన్నయ్యని ఎంతగానో ఇష్టపడింది. పెద్ద కూతురు అలకనందకి ఇచ్చి చెయ్యాలని అటు అన్నయ్య, ఇటు చెల్లెలు కుటుంబాలు హ్యాపీగా ఫిక్స్ అయ్యాయి. కానీ అసలు అయిన ట్విస్ట్ అక్కడే వచ్చింది. ఈమె శంకర్ నారాయణ పెద్ద కూతురు అలకనంద. ఈ అమ్మాయి మంచమ్మాయే. కానీ విషయం ఏంటి అంటే ఈ అమ్మాయికి విపరీతమైన అమెరికా పిచ్చి. అసలు అమెరికా వెళ్ళిపోతే చాలు ఇంక జీవితంలో ఏమీ అక్కర్లేదు అనుకునే రకం అనమాట.
ఆ అమెరికాకు వెళ్ళిన తర్వాత అతను కట్టుకున్నవాడు మంచివాడా? కాదా? కుటుంబం బావుంటుందా? లేదా? నేనక్కడ సుఖపడగలనా? లేదా? అన్న ఆలోచన లేదు. అమెరికా వెళ్ళాలి అంతే. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈమె పక్కన అడుక్కు తినేవాడిని కూర్చోబెట్టి అమెరికాలో అడుక్కు తినేవాడన్నా కూడా నమ్మేసి పెళ్లి చేసుకునే రకం. కానీ ఈమె పెళ్లి మాత్రం అమెరికా సంబంధంతో జరగలేదు. మురళీకృష్ణతోనే పెళ్లయింది. అది ఎందుకు అనేది కూడా మనం చూద్దాం. అయితే ఈవిడెవరు అంటే శంకర్ నారాయణ భార్య. ఈవిడ పేరు శారద. ఈవిడకి ఇందాక మనం చూసిన శంకర్ నారాయణ ప్రాణ స్నేహితుడు సింహాద్రిని నమ్మడం తప్ప ఈవిడికి పెద్దగా ఏమీ తెలీదు. ఆ ఏది నిజం, ఏది అబద్ధం అని జ్ఞానంతో ఆలోచించే విచక్షణ ఈవిడికి ఉండదు. మంచావిడే కానీ బుద్ధి లేదు. పెద్ద వయసున్న ఆవిడే కానీ పెద్దరికం లేదు. పెద్దరికం ఉన్నా కూడా అది పిచ్చితనపు పెద్దరికం అని చెప్పాలి. ఒక పక్కన కూతురు కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటే, ఇక తండ్రి తన భర్త ప్రాణ స్నేహితుడిని ఏమి అనొద్దు అని చెప్పేసి అంటుంది. ఒక్కటంటే ఒక్క పనిలో కూడా హెల్ప్ చేయలేదు సింహాద్రి. అయితే ఇక ఈ అమ్మాయే అసలు సిసలైన ఈ సీరియల్ హీరోయిన్ జాహ్నవి. అందరూ జాను జాను అంటారు. చాలా తెలివైన అమ్మాయి. ఏ పనైనా సరే చక్కగా సరిదిద్దుకుంటుంది. ఎన్ని కష్టాలొచ్చినా నిలదొక్కుకుంటుంది. నిజం చెప్పాలంటే తన తండ్రి కొన్న ఒక తోటని తన ప్రాణ స్నేహితుడైన సింహాద్రి కొనలేదు అని చెప్పి రకరకాల అబద్ధాలాడి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చేసి ఇక నిజం చెప్పాలి అంటే ఊహించని విధంగా వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఈ అమ్మాయి గౌతమి. ఏం చేయాలి అంటే శివ శంకర్ నారాయణ మూడో కూతురు. ఈమె చిన్నపిల్లే అంటే అప్పుడే బీటెక్లో చేరిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం చేయాలి అనే దానిపైన గోల్ కరెక్ట్గా లేదు. కానీ ఈ అమ్మాయి అలాగే ఈ అమ్మాయికి కిందన ఈ అమ్మాయికి ఆరోగ్య సమస్య ఉంది. అది మనకి సీరియల్లో ఎక్కడ చెప్పరు. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ అమ్మాయి చాలా అంటే చాలా గేమ్ చేంజర్ ఏమో అనిపిస్తుంటుంది. చాలా చిన్న అమ్మాయి. తండ్రి ప్రేమ కూడా నోచుకోకుండానే తండ్రిని దూరం చేసుకున్న అన్న బాధలో ఉంటుంది. కానీ కుటుంబం అంతా ఈ చిన్నారి పిల్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక ఇతని క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అయితే ఒకరోజు ఏమవుతుందంటే అలకనంద పెళ్లి కుదురుతుంది ఒక ఎన్ఆర్ఐ సంబంధంతో. అయితే ఎన్ఆర్ఐ సంబంధం కుదిరింది అని చెప్పంగానే శివనారాయణ కొన్న ఆ తోట చాలా అంటే చాలా కోట్ల రూపాయలకెళ్ళిపోతుంది. 40,00,000 పెట్టుబడి పెట్టిన శంకర్ నారాయణ ఇక ఏకంగా 60,00,00,000కి వెళ్ళిపోతుందనమాట. అంత పెద్ద హ్యూజ్ ఇదొస్తుంది. అయితే అప్పటి వరకు 40,00,000 తీసుకొని తోటని రిజిస్ట్రేషన్ చేశాను అని చెప్పి నమ్మబలుకుతాడు. కరెక్ట్‌గా ఆ పెళ్ళికి సంబంధించిన వాళ్ళు మాకు తోట కట్నంగా కావాలి అంటే కొంచెం కట్నంగా ఇస్తానని చెప్పేసి చెప్తాడు కదా! అయితే ఆ సమయంలో అలకనంద పెళ్లి సమయంలోనే వీడి అసలు నిజం బయటపడుతుంది. అయితే శంకర్ నారాయణ ఒకరోజు తోట దగ్గరికి వెళ్తే వీడు తోట నాదే. నేను అబద్ధపు మాటలు చెప్పి నా ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా నేను మోసం చేసేసాను. ఇక తోటకి వాడికి సంబంధం లేదంటే నిలదీసి అడుగుతాడు శంకర్ నారాయణ. దాంతో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. శంకర్ నారాయణ్‌ని ఎవరూ చంపలేదు ఈ సీరియల్‌లో. కానీ ఈ స్నేహితుడు పొడిచిన వెన్నుపోటుకి భరించలేక గుండెపోటుతో చచ్చిపోతాడు. ఆ తర్వాత ఆ ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు కూడా తోటని ఎలాగైనా ఇప్పిస్తామని చెప్పేసి జాను ఉంటుంది కదా! ఈ జాను. జాను చాలా పోరాడుతుందనమాట. ఆహ్, లేదు తోట నేనెలా అయినా ఇస్తానని. అయితే తోట మీద తన ఫోకస్ ఉంటుందని చెప్పేసి, లేని అప్పు తీసుకున్నాడని చెప్పేసి, శంకర్ నారాయణ వాళ్ళు ఉంటున్న ఇంటిని తాకట్టు పెట్టిచ్చి, రాత్రికి రాత్రి వేలంపాట ఏర్పాటు చేస్తాడు. కానీ లాయర్‌ని పట్టుకొని, డబ్బులు అరేంజ్ చేసి, రకరకాల పనులు చేసి, ఇక జానుని ఆ ఇంటిని తిరిగి తీసుకొస్తుంది. మధ్యలో తోటకు సంబంధించిన ఎన్నో రకాల అడ్డంకులు వచ్చినా కూడా ఈ ఈ సింహాద్రి ఉంటాడు కదా! వాడు చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి మొత్తానికైతే మాత్రం ఏ ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళైతే ఆ తోట గురించి అడుగుతున్నారో ఆ ఎన్ఆర్ఐ సంబంధాన్ని మొత్తం క్యాన్సిల్ చేసేసి మొత్తానికి ఇక చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్న మురళికే అంటే తన మరదలకే అలకనందని ప్రేమిస్తాడు కదా! తనకే ఇచ్చి పెళ్లి జరిగేలాగా సిట్యుయేషన్స్ కుదురుతాయన్నమాట. ఇప్పటి వరకైతే కథాంశం అదే. ఇక మ్యాటర్ ఏంటంటే జానుకి ముఖ్యంగా చెప్పాలి అంటే సింహాద్రి ఒక